ఈ వీడియోను చూడడం ప్రారంభించడం అనే వాస్తవం ముందుగానే గుర్తించి నిర్ధారణ చేసినట్లయితే చక్కగా నిర్వహణ చేసుకోగల ఈ భయంకరమైన వ్యాధి గురించి మీకు మీరుగా అవగాహన పొందడానికై మీరు తీసుకున్న మొట్టమొదటి చర్య అవుతుంది. ఇక్కడ మనం హెపటైటిస్ గురించి మాట్లాడుతున్నాం. కాలేయంలో ఏదేని రకమైన మంట లేదా నొప్పితో కూడి ఉన్న వ్యాధి హెపటైటిస్. హెపటైటిస్ వైరస్లలో ప్రధానంగా ఏ, బి, సి, డి మరియు ఇ అని చెప్పబడే రకాలు ఉన్నాయి. ఇండియాలో వీటన్నింటినీ చూడొచ్చు. హెపటైటిస్ ఏ అనేది ఒక స్వల్పకాలిక ఇన్ఫెక్షన్ మరియు ప్రత్యేక చికిత్స ఏదీ అవసరం లేకనే తనంతట తాను నయమవుతుంది. అయినప్పటికీ లక్షణాలను మేనేజ్ చేయడానికై డాక్టర్లు కొన్ని మందులను సూచించవచ్చు. హెపటైటిస్ ఈ కూడా ఒక స్వల్పకాలిక ఇన్ఫెక్షన్ మరియు ప్రత్యేక చికిత్స అవసరం లేనిది. ఇది నోటి మల మార్గాల ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి ఈ వ్యాధికి నివారణ పద్ధతుల ఆచరణే అత్యుత్తమం. మరోవైపు హెపటైటిస్ బి ఒక దీర్ఘకాలిక వ్యాధిగా మారవచ్చు మరియు కొన్ని సందర్భాలలో దీనికి మొత్తం జీవితకాలపు చికిత్స కూడా అవసరం కావచ్చు. హెపటైటిస్ ఏ మరియు హెపటైటిస్ బి రెండింటికి టీకా మందులు లభిస్తున్నాయి. ఇదివరకే హెపటైటిస్ బి సోకిన వాళ్లకు హెపటైటిస్ డి సోకుతుంది. హెపటైటిస్ బి టీకా మందును తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించుకోవచ్చు. అయితే హెపటైటిస్ సి ఎటువంటి లక్షణాలను చూపించదు మరియు దానికి ఎటువంటి టీకా మందు కూడా లభ్యతలో లేదు. హెపటైటిస్ సి సోకిన కొన్ని కేసులు తీవ్రమైనవిగా అనగా స్వల్పకాలికమైనవి కాగా హెచ్సివి ఇన్ఫెక్షన్ సోకిన వారిలో 85% మంది వ్యక్తులు అతి దీర్ఘకాలం నిలిచి ఉండే దీర్ఘకాలిక హెపటైటిస్ సిని కలిగి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 13 నుంచి 15 కోట్ల మంది దీర్ఘకాలిక హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్తో ఉన్నారు. ఇండియాలో హెపటైటిస్ సి సోకిన వ్యక్తులు 1.5 కోట్ల మంది ఉన్నారని అంచనా వేయబడింది. హెపటైటిస్ సి హెచ్సివి అనేది అతి ప్రధానంగా బాహ్య మార్గం ద్వారా అనగా ఇంజెక్షన్ల ద్వారా వ్యాప్తి చెందుతూ అత్యధిక మంది ప్రజలు తమకు ఈ వ్యాధి సోకిందని కనీసం తెలియని స్థితిలో ఒక తీవ్రమైన నిశ్శబ్ద వ్యాధిగా విస్తరించి ఇండియాకు అతి పెద్ద సవాలుగా మారుతోంది. హెపటైటిస్ సి యొక్క జన్యు రూపాలు 1 నుంచి 6 వరకు గల వివిధ శ్రేణితో ఉండి వీటిలో 1 మరియు 3 అనే జన్యు రూపాలు ఇండియాలో అతి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే హెచ్సివి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న అత్యధికుల కొరకు మన వద్ద అధికంగా నయమైన ఉదంతాలు, స్వల్పకాలిక వ్యవధి చికిత్సలు మరియు నోటి మందులతో చికిత్సా విధానాలు ఉన్నాయి. కాబట్టి హెపటైటిస్ సి వ్యాధిని తొలి దశలోనే గనక గుర్తించి నిర్ధారణ చేసుకున్నట్లయితే జయప్రదంగా నయం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న కథను ప్రస్తావిస్తూ హెపటైటిస్ సి గురించి మరింత అర్థం చేసుకుందాం. హే సాగర్, ఈరోజు పని నుండి చాలా త్వరగా ఇంటికొచ్చా? అవును శీతల్, హెపటైటిస్ సి కోసం కొన్ని పరీక్షలు చేయించుకోమని గత వారం డాక్టర్ గారు చెప్పారని నీకు గుర్తుంది కదా. కాబట్టి నా రిపోర్ట్లను తెచ్చుకోవడానికి ఈరోజు ల్యాబ్కు వెళ్ళాను. అవును గుర్తుంది. రిపోర్ట్లు మామూలుగానే ఉన్నాయా? లేదు, నాకు హెపటైటిస్ సి ఉన్నట్లుగా రిపోర్టులు చూపుతున్నాయి. హెపటైటిస్ సియా? అదేంటి? హెపటైటిస్ సి అంటే ఏమిటో కూడా నాకు తెలీదు. అయితే ఇప్పుడు నాకు భయంగా ఉంది. సాగర్, మనం డాక్టర్ను కలిసి హెపటైటిస్ సి గురించి అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. అవును శీతల్, నువ్వు చెప్పిందే సరైందని నేను కూడా అదే అనుకుంటున్నాను. నాకు కూడా మార్గం చూపడానికి డాక్టరే సరైన వ్యక్తి. హలో డాక్టర్. హాయ్ సాగర్, ఏం జరిగింది? ఎందుకు నీవు అంత ఆందోళనగా కనిపిస్తున్నావు? డాక్టర్, నేను ఇప్పుడే నా హెపటైటిస్ సి టెస్ట్ రిపోర్ట్లను తెచ్చుకున్నాను. అది పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు నాకు హెపటైటిస్ సి ఉంది. నాకు చాలా భయంగా ఉంది. అవును డాక్టర్, మేము చాలా భయపడుతున్నాం. అందుకనే హెపటైటిస్ సి అంటే ఏమిటో, దానిని ఎలా నయం చేసుకోవాలో అర్థం చేసుకోవడానికి ఇక్కడికొచ్చాం. సరే, ఏది మీ రిపోర్టులు చూపండి. సాగర్, శీతల్, మీరు భయపడాల్సిన అవసరం లేదు. హెపటైటిస్ సి గురించి, దానిని నయం చేసుకునే విధానం గురించి నేను మీకు అంతా చెబుతాను. హెపటైటిస్ సి అనేది ఒక కాలేయ వ్యాధి. కాబట్టి ఆ వ్యాధి గురించి అర్థం చేసుకోవడానికై ముందుగా మన శరీరంలో కాలేయం యొక్క పని విధానం గురించి వివరిస్తాను. మీ కాలేయం
మీ శరీరంలోని అతి పెద్దది మరియు అతి ముఖ్యమైనది అయిన అవయవం. మీ శరీరాన్ని సున్నితంగా నడపడం కోసం కాలేయం రోజులో 24 గంటల పాటు విరామం లేకుండా అనేక పనులను చేస్తుంది. అది వాక్యూమ్ క్లీనర్ వంటిది. మీ రక్తం నుండి విషకారకాలను అది శుభ్రం చేస్తుంది. అది ఒక గిడ్డంగి వంటిది. అది విటమిన్లు మరియు ఖనిజ లవణాలను నిల్వ చేసుకుని మీ శరీరానికి సరైన పరిమాణంలో అందేట్లుగా చూస్తుంది. అది ఒక బాడీ బిల్డర్ లాంటిది. మీ శరీరానికి సరైన మోతాదులో అమినో యాసిడ్లు మరియు గ్లూకోజ్ను అది అందిస్తుంది. అది ఒక కర్మాగారం వంటిది. బైల్ అనే ఒక ముఖ్యమైన జీర్ణ ద్రవాన్ని అది ఉత్పత్తి చేస్తుంది. మీ శరీరంలోని హార్మోన్లను కూడా అది నియంత్రిస్తుంది. మనం కాలేయం యొక్క పాత్రను తెలుసుకున్నాం. ఇప్పుడు హెపటైటిస్ సి గురించి అర్థం చేసుకుందాం. హెపటైటిస్ సి అనేది హెపటైటిస్ సి వైరస్ హెచ్సివి వల్ల కలిగే వ్యాధి. అది కాలేయానికి సోకి కాలేయంలో మంటను కలగజేస్తుంది. కాలేయానికి కనుక ఇది సోకినట్లయితే అది తన విధులను సరిగ్గా చేయజాలదు. ఓ సరే డాక్టర్, నాకు హెపటైటిస్ సి ఎలా సోకింది? హెపటైటిస్ సి వైరస్ అది సోకిన ఒక వ్యక్తి యొక్క రక్తం ద్వారా లేదా శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. మీకు ఈ క్రింది వాటి ద్వారా అది సోకవచ్చు: రక్త మార్పిడి, సూది మందులు, సూదులు మరియు వ్యక్తిగత వస్తువులైన రేజర్లు, టూత్ బ్రష్లు వంటివి పంచుకోవడం, ఇన్ఫెక్షన్ సోకిన సూదులతో పచ్చబొట్లు లేదా కుట్టించుకోవడం. అరుదుగా అది శృంగారం ద్వారా కూడా సోకవచ్చు. ప్రత్యేకించి మీకు సుఖవ్యాధి గాని, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ గాని లేదా ఎక్కువ మంది సెక్స్ భాగస్వాములు గాని ఉన్నట్లయితే, లేదా జననమప్పుడు ఇన్ఫెక్షన్ సోకిన తల్లి నుండి కూడా బిడ్డకు సోకవచ్చు. అయితే డాక్టర్ గారు, మేము హెపటైటిస్ సితో బాధపడుతున్నామని తెలియజూపే లక్షణాలు ఏవైనా ఉన్నాయా? హెపటైటిస్ సితో బాధపడే అనేక మందికి లక్షణాలు ఏవీ ఉండవు. అయితే ఈ క్రింది వాటిని మీరు గమనించవచ్చు: కడుపు నొప్పి, ఆకలి లేకపోవుట, కడుపులో వికారము, ఆయాసము, కండరాలు మరియు కీళ్ల నొప్పులు, జ్వరము, ముదురుగా మూత్రము మరియు పచ్చకమెర్లు. అయితే డాక్టర్ గారు, మనకు హెపటైటిస్ సి ఉందని ఎప్పుడు తెలుస్తుంది? హెపటైటిస్ సి అనేది సాధారణంగా లక్షణాలు కనిపించని వ్యాధి కనుక దానిని నిర్ధారించడం చాలా కష్టం. మీకు హెపటైటిస్ సి ఉందని రక్త పరీక్ష తెలియజేస్తుంది. ఒకవేళ తీవ్రమైన హెపటైటిస్ సి ఉందని గనక అనుమానించినట్లయితే మీ డాక్టర్ గారు మీకు లివర్ బయాప్సీని సూచించవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు నాకు హెపటైటిస్ సి ఉందని నిర్ధారణ అయింది కదా, దీనితో పాటుగా మరేవైనా చిక్కులు ముడిపడి ఉన్నాయా? అవును సాగర్, హెపటైటిస్ సి వ్యాధితో వివిధ రకాల చిక్కులు ముడిపడున్నాయి. అనేక సంవత్సరాలుగా మీ కాలేయమును దెబ్బతీస్తున్న ఏదైనా సరే కాలేయంలో కణజాలము పాడు కావడానికి దారితీయవచ్చు. ఇలా కాలేయ కణజాలము దెబ్బతిన్న మొదటి దశ ఫైబ్రోసిస్. అయితే కణజాలము మచ్చలు పడడం ప్రారంభమైనప్పుడు అది అత్యధిక భాగం కాలేయమునకు వ్యాపించి సిరోసిస్ అనబడే ఒక తీవ్రమైన సమస్యకు కారణమవుతుంది. హెపటైటిస్ సిని గనక సక్రమంగా నిర్వహణ చేయకుంటే అది కాలేయ వైఫల్యానికి, కాలేయ క్యాన్సర్కు మరియు కొన్ని సందర్భాల్లో మరణానికి సైతం దారితీయవచ్చు. కాబట్టి హెచ్సివిని తొలి దశలోనే సరిగ్గా నిర్ధారించడం చాలా ముఖ్యం. అందుకనే ఈ టెస్టులు చేయించుకోమని నేను మీకు సలహా ఇవ్వడం మీకు గుర్తుండే ఉంటుంది. డాక్టర్ గారు, హెచ్సివి గురించిన ప్రతి విషయము భయాన్ని కలిగిస్తోంది. సాగర్ ఆరోగ్యం గురించి నాకు చాలా ఆందోళనగా ఉంది. డాక్టర్ గారు, హెపటైటిస్ సికి చికిత్స తీసుకునే మార్గం ఏదైనా ఉందా? శీతల్, శాంతంగా ఉండు. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. కొందరు వ్యక్తుల్లో రోగనిరోధక వ్యవస్థ యొక్క స్పందన తనకు తానుగా ఈ ఇన్ఫెక్షన్ని తొలగించి వేస్తుంది. కాబట్టి హెపటైటిస్ సికి ఎల్లప్పుడూ చికిత్స యొక్క అవసరం ఏర్పడదు. అయితే చికిత్స అవసరమైనప్పుడు హెపటైటిస్ సి చికిత్స యొక్క లక్ష్యం దానిని నయం చేయడమే. అనగా కాలేయ వ్యాధి, సిర్రోసిస్ మరియు కాలేయ వైఫల్యమును నివారించుట, లక్షణాలను వదిలించుకొనుట మరియు కాలేయ క్యాన్సర్ యొక్క ముప్పును తగ్గించుకొనుట. తొలిదశ చికిత్స యొక్క మందుల నియమావళిలో ఇంజెక్షన్ మరియు నోటి మందుల సమ్మేళనం ఉంటుంది. అయితే నేటి రోజుల్లో అనేక రకాలైన నోటి మందుల లభ్యత విస్తృతంగా ఉండడం వల్ల హెపటైటిస్ సి యొక్క చికిత్స చాలా సులువుగా మారింది.
ఈ వైరస్లకు కొత్త నోటి చికిత్సా మందుల నియమావళి యొక్క ప్రయోజనాలు ఏమిటంటే అవి తొలిదశల మోతాదులను, చికిత్సా కాలం యొక్క వ్యవధి తగ్గుదలను అనగా 3 నుంచి 6 నెలల వ్యవధి, మెరుగైన తట్టుకునే శక్తిని, రోగికి సానుకూలత పెంపుదలను మరియు మెరుగైన సామర్థ్యాన్ని అందజేస్తున్నాయి. మందులు తీసుకోవడంతో పాటుగా తమ పట్ల తాము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం హెపటైటిస్ సి రోగులకు చాలా ముఖ్యం. అందులో ఈ క్రిందివి చేరుంటాయి: డాక్టర్ గారితో క్రమం తప్పని పర్యవేక్షణ, సరి అయిన వైద్య నిర్ధారణ షెడ్యూళ్లను పాటించుట, హెపటైటిస్ బి కొరకు టీకా మందు వేయించుకొనుట, ఆరోగ్యకరమైన తిండిని తినుట, మద్యపానమును వదిలేయుట, అనవసరమైన మందుల వాడకాన్ని మానివేయుట, శరీర దారుఢ్యత స్థాయిని చక్కగా నిర్వహించుకొనుట మరియు మంచి సామాజిక మద్దతు వ్యవస్థను కలిగి ఉండుట. సమాచారం అంతా తెలియజేసినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు. నేను తప్పకుండా చికిత్స ప్రారంభించి మీ సలహాలను పాటిస్తాను. మంచి నిర్ణయం సాగర్. సరైన చికిత్స మరియు యాజమాన్యంతో హెపటైటిస్ సిని నయం చేసుకోవచ్చు. తొలి దశలోనే గుర్తించినట్లయితే హెపటైటిస్ సి వ్యాధిని జయప్రదంగా నయం చేసుకోవచ్చు. కాబట్టి ప్రమాదంలో ఉన్నట్లుగా మీకు అనిపిస్తే పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. మరిన్ని వివరాల కోసం మీ డాక్టర్తో మాట్లాడండి.